మీలో ఎంతమందికి మల్లన్న స్వామి బోనాలు ఉంటాయో కామెంట్ చేసి. ఈ నెలంతా బోనాలే పోసుకుంటారు, సట్టివారాలు అంటారు. మల్లన్న స్వామికి బోనం పోసుకున్నప్పుడు వండుకుంటాం కదా కూర, అది అయితే నాకు చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అదే అలాంటి కూరని సేమ్ మనం ఇలాంటి తాలింపు పెట్టుకుంటే ఇంట్లో వండుకుంటూ అసలు టేస్ట్ ఉండదు. అదే మల్లన్న స్వామికి బోనాలు పోసుకున్నప్పుడు వండుకుంటాం ఈ కూర, అబ్బాబ్బా సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే నోరు. ఇందులో ఎలాంటి తాలింపు లేకుండా జస్ట్ ఉడకబెడతాం అన్ని కూరగాయలు కలిపి. చిక్కుడుకాయ మెయిన్ అనమాట ఎక్కువగా. అలాగే బెల్లం పాశం కూడా ఉంటుంది. సూపర్, నాకైతే చాలా ఇష్టము. నార్మల్గా ఇంట్లో వండుకుంటే ఈ టేస్ట్ రానే రాదు. చూడండి ఈ బెల్లం పాశం వేసుకున్న తర్వాత పైనుంచి మంచిగా ఆవు నెయ్యి వేసుకొని అద్దుకొని తింటే స్వర్గంగా అనిపిస్తుంది. చాలా ఇక జీవితానికి ఇది అనిపిస్తుంది. భోజనం అయితే చాలా బాగుంది. మా అత్తయ్య వాళ్ళు సూపర్గా వండారు. కర్రీ ఉన్న పాశం అయితే అద్దిరిపోయింది నెయ్యితోనైతే. మీలో ఎంతమందికి ఈ బోనాలు పోసుకున్న వంట అంటే, ఈ పాశం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.